ఇదే మహేష్ కుమార్ ఇంక పోయింది. మాస్టంగాల సిగ్గిసారా లేదు నీ బతుకులమ్మ అన్నవాడ. ఏం మోకం పెట్టుకొని మీరు చెప్తారా సిగ్గు లేకుండా నాయన దుర్మార్గులు మీరు. 10 నిమిషాలు అయిందా లైవ్ స్టార్ట్ అయ్యి. చెత్తనా కొడుకులు మీదో ప్రభుత్వం మీదో బతుకు ఈ సకదనం పాడుగాని. ప్రతిరోజు ఎవడరా నాయన వాడు ఆపరేటర్ నడిపేటాడు, వాడు కన్నున్నాయా, వాడు మనిషా గాడిదవాడు. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ 50-60 ఛానళ్ళు చేస్తాయి. ప్రతి ఒక్కరికి ఇలా ఈ టైంకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆఫీసులలో ఆఫీస్ పోయేటోళ్ళు 9 o'clock 8 o'clock రెడీ అవుతుంటారు. ఎట్లా సావాలి వాళ్ళందరూ? దివాలాగా అన్నారా బాబు మీరు, ఎట్లా ముందు నాశనం అయిపోతారో. కానీ ఇక వస్తుంది ఇందిరమ్మ నాశనం కాల. 24 గంటల కరెంట్ 24 గంటల కరెంట్ వస్తుంది. ఏం చెప్పి ముందు నాశనం కావాలి ఏంది? ఇప్పుడు రేవంత్ అనే పాపాల పుట్టని ముందు నాశనం అయ్యే. ఇప్పుడు ఎవరిని పాపాల పుట్టయిడా? ఎవడు కిరాతకుడు? ఎవడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగా 100 మంది లైవ్ లో ఉంటారు తెలిసినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతిరోజు కరెంటు తీసుకుంటా ప్రతిరోజు మరి ఏం నష్టం అవుతుందో మరి. మీకేమన్నా పోయేగాలం వచ్చినట్టుంది మశాంబోరు మీద కూర్చొని. నాకు అట్నే అనిపిస్తుంది. మరి మశాంబోరు మీద కూర్చున్నోడికి కూడా ఏంది రా నీ నాశనం అయిపోతా, నేను రెడీగా ఉన్నా, నన్ను ఎప్పుడు నాశనం చేస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టు ఉన్నది. అనుక్షణం రోజుకి 24 గంటలు 24 సార్లే పోతాంది. మాది ఇందిరమ్మ రాజ్యం, మేము బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నాం, ఈ దేశంలో ఎవడు మాలకి ఇస్తలేడు. పీకు డిమాండ్ వస్తుంది. పీకు డిమాండ్ వచ్చి వీక్తురు మీరు పొడుగు మీరు వీక్ కడలు కడతారు పీక్ డిమాండ్లో. మీరు లైవ్ లో ఉన్నారు. ఒకసారి మీరు రెగ్యులర్ గా మీ ఊర్లలో కరెంటు పోతే నాకు కామెంట్ చేయలేదు. నేను 100,000% నాకు డైలీ 3 to 4 times పోతాను. ఈ మార్నింగ్ న్యూస్ టైంలో పోకుండా మిగతా టైంలో పోతే దాంతో బ్యాటరీతో మేనేజ్ చేస్తాం. సరే అట్లీస్ట్ మనకు వైఫై కనెక్ట్ అవుతుంది కాబట్టి లైవ్ రన్ అవుతుంది, మనకు ప్రాబ్లం ఉండదు. కానీ మనకు టీవీతో స్క్రీన్ తోని ఎగ్జాక్ట్ 1 hour మనకు టైం పడుతుంది అంతే. 1 hour 1 hour 10 minutes చేస్తాం మనం రెగ్యులర్ లైవ్. ఆ 1:10 వరకు మనకు ఫుల్ టైం కరెంట్ ఉంటే అప్పటి వరకు తర్వాత పోయినా కూడా యూపీఎస్ తో మేనేజ్ అవుతుంది. సిగ్గు లేదు. ప్రతిరోజు లైవ్కే ఈ ముదనష్టం కాల. మీకు ఎట్లా అంటే కాకరి చుమ్ముతుంటే లేదు ఇంకా గట్టిగా ఉంచురు మా ముఖాల పైన. చిన్నగా ఉంచుతుర్రు, ఇంకా గట్టిగా ఉంచురి, ముఖాల మీద పడతట్టు ఉంచురని ఉంచిపించుకుంటారు జనాలతో. ఇక రేపు జూబ్లీస్ ఆడిప్పుడు ఓటర్లు ఉంటారు. ఇప్పుడు ఈ నుంచి నాకు 5 కిలోమీటర్ ఉంటుంది జూబ్లీస్ అంతే. 5 కిలోమీటర్ డిస్టెన్స్. దాని కరెంటు పోయింది అనుకో, వాడు ఓటేస్తాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా నడుస్తుంది, అందువల్ల మేము ఈ దేశంలో రాజకీయం చేసి పొడుస్తాన్నాము అని కథలు చెప్తాం. కథలు చెప్పి ఇక మేము గెలుస్తాం, మేము పొడుస్తాం, జూబ్లీస్ అభివృద్ధి చేస్తాను, ఫుల్ అభివృద్ధి చేసి తట్టుకోలేకపోతున్నాం. ఈ అంతులేని అభివృద్ధికి ఇక సిగ్గుతప్పిన దీనికి ఒక పేరు ఇంకా ఇందిరమ్మ రాజ్యం అని. ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల పండుగ చేయాలి. చేస్తా నీకు ఖచ్చితంగా. రేపు ఎన్ని తారీఖు అంటారా వాళ్ళు? 7 తారీఖా 27 సారీ డిసెంబర్ 7 తారీఖు. డిసెంబర్ 7 తారీఖు నాడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం. డిసెంబర్ 7 తారీఖు రోజు నేను మాట్లాడతా. మంచిగా పండుగ చేస్తారు ఏమంటాను, చాలా గొప్ప పండుగ చేస్తా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ పండుగ పక్కన వలగజీరుతా. ఎట్ట నీ పండుగ అవుతుందో, ఎంత మంచిగా చేస్తావో అని చూద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కళ్ళ ముందలా జరుగుతున్నది నీ దుర్మార్గం మొత్తం. ప్రజలు చూస్తున్నారు, కళ్ళ ముందర జరుగుతున్నా. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నాది ఇందిరమ్మ రాజ్యం, నేను గొప్పగా పరిపాలిస్తున్నా, నేను పొడుస్తున్నా, నాకు అంటారుగా పుట్టిన బర్త్డే చేయరి, హ్యాపీ బర్త్డే చేయాలన్నా, సెకండ్ బర్త్డే అనేది నీ నాశనం కాల. సెకండ్ బర్త్డే చేసుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని మీకు పెట్టి నల్లమల్ల పులి తొక్కి ఇప్పుడు వీక్తుడు తొక్కుంటా ఫుల్ వీక్తానిగా. ఆడ వీకింది సరిపోతులే, ఇక వీకేది తక్కువైంది. నల్లమల్ల పులి ఇప్పుడు ఏమొచ్చింది? నీకేమన్నా రాక్షసానందం వచ్చిందా? 5 నిమిషాల కరెంట్ తీయడం వల్ల రాక్షసానందం ఏమైనా వస్తే చెప్పు మరి. అక్కడ కూడా చెప్పి ముదనాస్తంగా మరి ఏం చేద్దాం? రాష్ట్రంలో ప్రజలు చూస్తారు మరి లైవ్ లో. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ 100 మంది చూస్తూ ఉంటారు. రోజు ఒక 20,000 30,000 ఒక్కొక్క ఛానల్ చూసి వెళ్ళిపోయినా
రోజు 1,00,000 మందికి చేరితే వాళ్ళు ఉంచుతారు కదా ముఖం మీద, బండ బూతులు తిడతారు కదా జనాలు, ఊకుంటారా? ఇక మేము మారం, మాకు సిగ్గులాగా రాదు కదా.